స్వతంత్ర భారత చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% పైగా సీట్లు కేటాయించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు. చరిత్ర రాయాలన్నా, సృష్టించాలన్నా వైఎస్ ఫ్యామిలీకే సాధ్యమని తెలిపారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటోందంటున్న నూరి ఫాతిమాతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు అలానే 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% పైగా అవకాశాలు కల్పించింది. మనతో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా మనతో ఉన్నారు. పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఎలా చూస్తారు ఆ పేర్లు లిస్టు చూస్తే? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రాధాన్యత వైజ్గా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఏ ఎజెండాతో ఉన్నారో, ఏ విధంగా ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి నేను ప్రాధాన్యత ఇస్తానని చెప్పి పార్టీ స్థాపించారో అదే విధంగా నిరూపించారు. 50% పైగా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి ఇవ్వడం జరిగింది. మైనార్టీలకు కూడా దాదాపుగా 7 ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వడం జరిగింది. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు ముందుగా చాలా సంతోషంగా ఉంది. దాంట్లో అది కూడా ఒక మైనారిటీ మహిళ అయిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారిగా ఒక అవకాశం ఇచ్చారు. చరిత్ర రాయాలన్నా, సృష్టించాలి అన్నా వైఎస్ఆర్ ఫ్యామిలీకే చెందుతని. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేశారు. ఇప్పుడు చూసారా, దేశ రాజకీయ చరిత్రలో వెనుకబడిన వర్గాల వారికి ఇంత పెద్ద ఎత్తున 50% పైగా సీట్లు కేటాయించడం ఏ రాజకీయ పార్టీ ఇప్పుడు చూసారు? లేదండి, ఇదే మాలాంటి యంగ్ జనరేషన్ వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే వచ్చే తరాలకు కూడా మేము కూడా ఇలాగా కులార్ లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎందుకనంటే వెనకబడి ఉన్న వాళ్ళని ముందుకు తీసుకొని వచ్చి మీరు కూడా రాజ్యాధికారం, మీరు కూడా రాజకీయాల్లో ఉండాలి. ఎందుకనంటే మీ వర్గంలో ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని వచ్చి మా దాకా మీరు కూడా ప్రతి ఒక్కటి సాల్వ్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఒక చరిత్ర సృష్టించారు. ప్రజలు ఆ టైం ఫ్యాన్ గాలి ఎంత గట్టిగా వీసిందో చెప్పిన మాటను నిలబెట్టుకొని మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఫ్యాన్ గాలి ఇంకా గట్టిగా వీసిద్ది. ఖచ్చితంగా రానున్న రోజులు 175కి 175 కొడతాం. ఖచ్చితంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంత పెద్ద పీట వేసిన పార్టీ ఏదీ లేదు. ఖచ్చితంగా 99% ఇచ్చిన మాట, అంటే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం కాబట్టి ఖచ్చితంగా 175కు 175 అసెంబ్లీ సీట్లను అలానే 25కు 25 లోక్సభ సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని కూడా నూరి ఫాతిమా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.